హాయ్! దిస్ ఈజ్ రేవతి. వీడియో చూస్తున్న వారికి, అలాగే లైక్స్, కామెంట్స్‌తో సపోర్ట్ చేస్తున్న వారికి థ్యాంక్ యూ సో మచ్. 'ఓ ప్రేమ ఓ పగ' ఎపిసోడ్ నంబర్ 69. సామ్రాట్ పింకీని చూసి తిరిగి ఇంటికి చేరుకునేసరికి శక్తి టీవీలో కనిపిస్తూ, ఆ దుర్మార్గుడు నా కళ్ళ ముందే నా కూతుర్ని హతమార్చాలని చూశాడు అని చెప్తూ ఉంటే, అది చూసి రాజశ్రీ, వినోద్‌ల గుండెలు ముక్కలవుతుంటాయి. సామ్రాట్ వాళ్ళ వెనుకగా వచ్చి టీవీలో ఆ న్యూస్ చూస్తుంటే సామ్రాట్ మనసు కూడా భారంగా మారుతుంది. ఏంటి వినోద్ ఇది? మనం చూస్తున్నది నిజమేనా? అని కంగారుగా అడుగుతుంది రాజశ్రీ. అసలు నాకు మైండ్ పని చేయడం లేదమ్మా అని అంటాడు వినోద్ కూడా కంగారు పడుతూ. వాళ్ళు భయపడటం చూసి సామ్రాట్ వాళ్ళకి దగ్గరగా వస్తుంటాడు. హాస్పిటల్లో ఉన్న శక్తి మీడియాతో మాట్లాడుతూ, డాక్టర్స్ పాపకి ఆపరేషన్ చేసి ప్రాణాపాయం లేదని చెప్పారు. తను కోలుకుంటుంది. నా కూతుర్ని ఈ పరిస్థితికి తెచ్చిన వాడికి తగిన శిక్ష పడాలని కోరుకుంటున్నాను అని చెప్తుంది. అది వింటున్న రాజశ్రీకి కళ్ళల్లో నీళ్లు పొంగుతుంటాయి. సామ్రాట్ వాళ్ళ దగ్గరికి వచ్చి వాళ్ళని ఓదార్చాలి అనుకొని మళ్ళీ ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని మౌనంగా అక్కడే నిలబడిపోతాడు. మనం త్వరగా హాస్పిటల్కి వెళ్ళి పింకీని చూద్దామమ్మా అంటాడు వినోద్. అవును వినోద్, పాపను చూసేదాకా నా మనసు కుదుట పడదు అంటూ రాజశ్రీ, వినోద్ సోఫాలో నుంచి లేచి వెనక్కి తిరిగేసరికి ఇద్దరికి సామ్రాట్ కనిపిస్తుంటాడు. నువ్వెప్పుడొచ్చావన్నయ్యా అని అడుగుతాడు వినోద్. అది శక్తి మీడియాలో కనిపిస్తున్నప్పుడే వచ్చాను అంటాడు సామ్రాట్. ఒరే సామ్రాట్, ఎవరో దుర్మార్గుడు పింకీని పైనుంచి పడేశాడంటరా అని కంగారుగా చెప్పి, అయినా పిల్లల మీద కనికరం లేని మనిషివి, నేను నీకు చెప్తున్నానేంటి అంటూ సామ్రాట్ మీద చిరాకు పడి, మనం త్వరగా వెళ్దాం పద వినోద్ అంటుంది రాజశ్రీ. పదమ్మా అని చెప్పి ఇద్దరూ బయటికి వెళ్ళిపోతారు. కార్ సౌండ్ వినపడగానే వాళ్ళు వెళ్ళిపోయారని సామ్రాట్కి అర్థమై బాధగా అక్కడే సోఫాలో కూలబడి, కనికరం కాదమ్మా, పింకీ అంటే నా పంచ ప్రాణాలు అని అనుకొని కన్నీళ్ళు పెట్టుకుంటూ, అమ్మ పింకీ, నువ్వున్న పరిస్థితిలో నిన్ను వదిలి రావాలంటే నా మనసుకు ఎంతో కష్టంగా అనిపించిందో నాకు మాత్రమే తెలుసమ్మా. నేను నిన్ను దూరం నుండి అభిమానిస్తాను కానీ దగ్గరికి తీసుకోలేను. ఈ హీరో బ్యాడ్ హీరోనమ్మా. నేను మీ అమ్మకు చేసిన ద్రోహానికి మీ అమ్మ రూపంలో ఆ దేవుడు నాకు జీవితాంతం శిక్ష వేశాడు. నీలాంటి పసివాళ్ళని దగ్గరికి తీసుకొని ప్రేమను పంచే అదృష్టం నాకు లేదు తల్లి అంటూ కన్నీళ్ళు పెడుతుంటాడు. అలా కన్నీళ్ళు పెడుతూనే మీడియాలో కనిపిస్తున్న శక్తి వైపు చూస్తుంటాడు. పింకీని ఆపరేషన్ థియేటర్ నుండి రూమ్లోకి షిఫ్ట్ చేస్తారు. శక్తితో పాటు చరిత కూడా అక్కడే ఉంటుంది. చరిత స్పృహలో లేని పింకీ తల నిమురుతూ, పోనీలే శక్తి, ఏదో దేవుడు నీకు సహాయం చేసి నీ కూతురు ప్రాణాలు కాపాడాడు అనుకోవాలి అని అంటుంది. దేవుడు అనగానే శక్తికి మరుక్షణం సామ్రాటే కళ్ళ ముందు కదులుతాడు. కానీ ఆ క్షణం ఎక్కువసేపు ఉండనివ్వకుండా భరత్ దగ్గర నుంచి కాల్ వస్తుంటుంది. భరత్ ఫోన్ చూడగానే శక్తి కాస్త సంతోషంగా ఫీల్ అవుతూ ఫోన్ లిఫ్ట్ చేసి, హలో భరత్, ఈ టైంలో నువ్వు నా దగ్గర ఉంటే బాగుండనిపించింది అని అంటుంది కన్నీళ్ళు పెట్టుకుంటూ. అసలు అక్కడ ఏం జరుగుతుంది శక్తి? నువ్వు మీడియాలో చెప్పింది నిజమేనా? పింకీకి ఇప్పుడు ఎలా ఉంది అని కంగారుగా అడుగుతాడు భరత్. భరత్ పక్కనే విక్రమాదిత్య గారు కూడా కూర్చొని స్పీకర్ ఆన్ చేసి ఫోన్లో మాటలు వింటూ ఉంటాడు. భరత్ అలా అడగగానే శక్తి ఇంకా కన్నీళ్ళు పెట్టుకుంటూ, నిజమే భరత్, పాప పరిస్థితికి నేను నరకం అనుభవించాను అని అంటుంది ఏడుస్తూ. ఇంత జరుగుతుంటే మాకు ఒక్క ఫోన్ కూడా చేయలేదేంటి శక్తి అని అడుగుతాడు భరత్. మీకు విక్రమాదిత్య గారికి చాలాసార్లు ఫోన్ చేశాను భరత్, కానీ మీ ఫోన్స్ అవైలబుల్లో లేవు అని అంటుంది. ఓహో, మేము ప్రాజెక్ట్ టూర్లో ఉన్నాం శక్తి. ఆ టైంలో నాది విక్రమాదిత్య గారివి ఫోన్ స్విచ్ ఆఫ్లో పెట్టుకున్నాం. అయితే నువ్వు అప్పుడు చేసుంటావు. అయినా శక్తి, తర్వాత నీకు ఎన్నోసార్లు ఫోన్ ట్రై చేశానో తెలుసా? ఎన్నిసార్లు చేసినా నీ ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ అని వచ్చింది అని అంటాడు భరత్. అది భరత్, పాప ఉన్న పరిస్థితిలో నేను ఫోన్ గురించి పట్టించుకోలేదు అంటుంది కన్నీళ్ళు తుడుచుకుంటూ. ఇప్పుడు పింకీకి ఎలా ఉందమ్మా అని అడుగుతాడు విక్రమాదిత్య గారు బాధపడుతూనే. ఇక ప్రమాదం ఏమీ లేదని డాక్టర్ చెప్పారు సార్.
త్వరలో కోలుకుంటుందన్నారు అని అంటుంది. సారీ శక్తి, ఈ టైంలో నేను నీ దగ్గర ఉండాల్సింది. కానీ నా టైం అస్సలు బాలేక నీకు తోడుగా ఉండాల్సిన టైంలో దూరంగా ఉండిపోయాను. ఐఎమ్ వెరీ సారీ అంటూ భరత్ బాధపడుతూ చెప్తాడు. ఇలా జరుగుతుందని మనం ఏమీ అనుకోం కదా భరత్ అని అంటుంది శక్తి. ఇప్పుడు పాప కోలుకున్నట్టే కదా శక్తి, డేంజర్ ఏమీ లేదు కదా అడుగుతాడు భరత్. ఇక ఎలాంటి టెన్షన్ లేదు భరత్ అని చెప్తుంది శక్తి. త్వరగా రావటానికి చూస్తాను శక్తి, కానీ ఇక్కడ వర్క్స్ కూడా హెవీగానే ఉన్నాయి. అవి చూసుకొని ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా వస్తాను అంటాడు భరత్. ఇలా కాసేపు భరత్ విక్రమాదిత్య గారు మాట్లాడి, జాగ్రత్త శక్తి, పింకిని జాగ్రత్తగా చూసుకో అని చెప్పి వాళ్ళు ఫోన్ పెట్టేస్తారు. భరత్ బాధపడుతూ, ఇలాంటి టైంలో నేను శక్తి దగ్గర ఉండాల్సింది సార్. నా కాబోయే భార్య ఆపదలో ఉంటే నేను ఇక్కడ ఉండిపోయాను అని అంటాడు. విక్రమాదిత్య గారు భరత్ మాటల్ని ఆశ్చర్యంగా వింటూ, అంటే భరత్, నువ్వు శక్తిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావా అని అడుగుతాడు. అవును సార్, ఎప్పటినుంచో శక్తికి ఈ విషయం చెప్తూనే ఉన్నాను. కానీ తనే నా నిర్ణయాన్ని ఒప్పుకోవడం లేదు. ఇక్కడి నుంచి వెళ్ళగానే శక్తిని ఒప్పించి వెంటనే తనని పెళ్లి చేసుకోవాలి అని మాట్లాడుతూ ఉంటారు. భరత్ మాటలు విక్రమాదిత్య గారికి సంతోషాన్ని కలిగిస్తుంటాయి. ఇక్కడ శక్తి చరిత మాట్లాడుతూ ఉండగానే రాజశ్రీ వినోద్ చేరుకుంటారు. తలకట్టుతో పాపని అలా చూడగానే వాళ్ళకి దుఃఖం కట్టలు తెచ్చుకొని, పింకీ అంటూ రాజశ్రీ వినోద్ దగ్గరికి వస్తారు. పాపని ఆ పరిస్థితిలో చూడగానే ఇద్దరికీ దుఃఖంతో కన్నీళ్లు పొంగుతుంటాయి. రాజశ్రీ గారు హార్ట్ పేషెంట్ అని శక్తికి తెలుసు కాబట్టి, మీరు వర్రీ కాకండి ఆంటీ, పాప ఆరోగ్యంగా కోలుకుంటుందని డాక్టర్స్ చెప్పారు, ధైర్యంగా ఉండండి అంటూ తనని ఓదారుస్తుంది. వినోద్ కూడా కన్నీళ్ళు పెట్టుకుంటూ, మీరు పింకిని తీసుకొని ఇంటికి చేరుకుంటారని మేము ఎదురు చూస్తూ ఉన్నాం, కానీ ఇలాంటి వార్త వినాల్సి వస్తుందని అసలు అనుకోలేదు శక్తి గారు అని అంటాడు. రాజశ్రీ వినోద్ కన్నీళ్ళు పెడుతుంటే చరితకి కూడా కన్నీళ్ళు వస్తూ, అంటే పింకికి ఇలా అయిందని ఇప్పటి వరకు మీకు తెలియదా అని అడుగుతుంది చరిత. మాకెలా తెలుస్తుంది, శక్తి గారు కూడా చెప్పలేదు కదా, టీవీలో చూసే వస్తున్నాము అంటాడు వినోద్. అదేంటి, నిన్న సామ్రాట్ గారు ఇక్కడికి వస్తే ఉన్న విషయం చెప్పాను కదా, సామ్రాట్ గారు మీకు చెప్పలేదా అని అడుగుతుంది చరిత. చరిత మాటలకు శక్తి కంగారు పడుతుంటే, ఏంటి, ఈ విషయం మా అన్నయ్యకి చెప్పావా, కానీ మా అన్నయ్య మాకు ఏమీ చెప్పలేదు అంటాడు వినోద్. వాడికి పిల్లలంటే ఇష్టం లేకపోవచ్చు, కనీసం విషయం తెలిసినప్పుడు ఒక మాటైనా మనకి చెప్తే ఏమిట్రా అంటూ రాజశ్రీ సామ్రాట్ మీద కోపం ప్రదర్శిస్తూ ఉంటుంది. అన్నయ్య గురించి మనకు తెలియంది ఏముందమ్మా, పిల్లల విషయంలో అన్నయ్య మూర్ఖుడు అని వినోద్ పింకీ మీద ఉన్న ప్రేమతో సామ్రాట్ని తిడుతుంటాడు. పింకీ విషయంలో సామ్రాట్ అంత సహాయంగా ఉన్నందుకు ఇప్పుడు వాళ్ళ మాటలు శక్తి మనసుకి కష్టంగా అనిపిస్తున్నా మౌనంగా ఉండే పరిస్థితి తనది. అమ్మ శక్తి, పింకీ ఎప్పుడు స్పృహలోకి వస్తుందన్నారు అని అడుగుతుంది రాజశ్రీ పింకీ తల నిమురుతూ. ఈవినింగ్ వరకు స్పృహలోకి వస్తుందని డాక్టర్స్ చెప్పారా ఆంటీ, నేను కూడా నా కూతురు కళ్ళు తెరవడం కోసమే చూస్తున్నాను అని అంటుంది శక్తి బాధపడుతూ. ముద్దు ముద్దుగా మాట్లాడే బంగారు తల్లిని ఇలా హాస్పిటల్ బెడ్ మీద చూడాల్సి వస్తుందని అనుకోలేదు అంటూ రాజశ్రీ కంటతడి పెట్టుకుంటూ పాప నుదుటి మీద ముద్దు పెట్టుకుంటుంది. అప్పుడే అరుణ్ శ్రావణి కూడా టీవీ ద్వారా విషయం తెలుసుకొని అక్కడికి చేరుకుంటారు. పింకిని ఆ స్థితిలో చూసి ఆ దంపతులు కూడా కన్నీళ్ళు పెట్టుకుంటారు. మా పిల్లలకి హెల్త్ బాగాలేకపోతే స్కూల్కి పంపించలేదు శక్తి, వాళ్ళని స్కూల్కి పంపించుంటే మాకు త్వరగా ఈ విషయం తెలిసేదేమో అంటుంది శ్రావణి. పాప ఎలా కిడ్నాప్ అయిందని స్కూల్ వాళ్ళకి ఫోన్ చేస్తే పిక్నిక్ తీసుకువెళ్ళిన టీచర్కి వెనక నుంచి తనకు తెలియకుండా ఏదో మత్తుమందు స్మెల్ చూపించి పాపని కిడ్నాప్ చేశారని తెలిసింది శక్తి అంటాడు అరుణ్. అవును, అదే జరిగింది. తర్వాత స్కూల్ వాళ్ళు కూడా నాకు ఫోన్ చేశారు అంటుంది శక్తి. అందరూ అలా పాప గురించి బాధపడుతూ ఉండగా నర్స్ అక్కడికి వచ్చి, ప్లీజ్, పాప దగ్గర ఇంతమంది ఉండకూడదు, ఒక్కరిద్దరు మాత్రమే ఉండాలి, కాకపోతే పాప స్పృహలోకి వచ్చాక చూడండి అని రిక్వెస్ట్ చేస్తుంది. పాప స్పృహలోకి వచ్చేలోపు నువ్వు ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అయ్యేరా శక్తి, నిన్న నుంచి
హాస్పిటల్ నుండి బాగా అలసిపోయి కనిపిస్తున్నావు అంటుంది చరిత. పాపని వదిలిపెట్టి వెళ్ళలేనులే చరిత అని అంటుంది శక్తి. ప్లీజ్ అలా అనకు. పాప దగ్గర నేనుంటాను. రాజశ్రీ ఆంటీ వాళ్ళతో నువ్వు కూడా వెళ్ళు అంటుంది చరిత. నువ్వు ఒక్కదానివే పాప దగ్గర ఎలా అని రాజశ్రీ అంటూ ఉండగా, పాప దగ్గర నేను కూడా ఉంటాను. శక్తి గారిని తీసుకుని నువ్వు ఇంటికి వెళ్ళమ్మా అంటాడు వినోద్. అవునమ్మా శక్తి, ఎప్పుడు తిన్నావో ఏంటో, మాతో పాటు ఇంటికి రా. అరుణ్ శ్రావణి మనల్ని డ్రాప్ చేస్తారు అంటుంది రాజశ్రీ. అందరూ చెప్పడంతో శక్తి చరితకి వినోద్కి పాప గురించి జాగ్రత్తలు చెప్పి వాళ్ళతో వెళ్తుంది. మరికొంతసేపటికి అరుణ్ వాళ్ళు రాజశ్రీని శక్తిని డ్రాప్ చేసి, పిల్లల్ని ఒంటరిగా వదిలేసి వచ్చాము అత్తయ్య, మేము వెళ్తాము అని అంటాడు అరుణ్. పింకీ స్పృహలోకి రాగానే సాయంత్రం హాస్పిటల్కి వచ్చేస్తాం శక్తి అంటుంది శ్రావణి. సరే అని శక్తి చెప్పగానే వాళ్ళు వెళ్ళిపోతారు. శక్తి తన ఇంట్లోకి వెళ్ళబోతుండగా, ఆగమ్మ శక్తి, నువ్వు మీ ఇంట్లోకి వెళ్తే ఒంటరిగా పాప గురించి బెంగ పెడుతూ కూర్చుంటావు. నువ్వు మా ఇంటికి రా అని అంటుంది రాజశ్రీ. అయ్యో, మీ ఇంటికి ఎందుకండి, ఏమి వద్దు, నేను నా ఇంట్లోకి వెళ్తాను అంటుంది శక్తి. వీల్లేదు, ఇప్పుడు నీ మాట నేను అస్సలు వినను అని చెప్పి రాజశ్రీ శక్తి పట్టుకుని తీసుకుని వెళ్తుంటుంది. సామ్రాట్ ఇంటికి వెళ్ళాలంటే శక్తి ఇబ్బంది పడుతూ, వద్దండి, నేను ఫ్రెష్ అవ్వాలంటే నా బట్టలు కూడా కావాలి కదా అంటుంది. నీ బట్టలు కావాలంటే మా పని మనిషి తెస్తుందిలే, ఇప్పుడు నువ్వు మాత్రం మా ఇంటికి రావాల్సిందే అంటూ రాజశ్రీ శక్తి చేపట్టుకొని తీసుకుని వెళ్తుంది. సామ్రాట్ హాల్లోని కూర్చొని ఎస్ఐతో ఆ రౌడీ గురించి ఫోన్లో మాట్లాడుతూ ఉంటారు. రామ్మా అంటూ రాజశ్రీ మాటలు వినిపించేసరికి సామ్రాట్ అప్పటికే ఫోన్ మాట్లాడి పెట్టేసి అటువైపుగా చూస్తుండగా శక్తి గడప దాటుకొని ఆ ఇంట్లోకి అడుగు పెడుతుంది. వీడియో ఎలా ఉంది అనేది కామెంట్స్లో తెలియచేయండి. అలాగే లైక్స్ ఇచ్చి సపోర్ట్ చేయండి. ఆసక్తికరంగా సాగిపోయే ఎపిసోడ్స్ని మిస్ కాకుండా చూస్తూ రండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము.